దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే, దేవుడు మనకు ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారికి గ్రహింపునిస్తానంటున్నాడు. గ్రహింపును ఇస్తానంటున్నాడు. గ్రహింపుతో పాటుగా జ్ఞానము కూడా ఇస్తానంటున్నాడు. గ్రహింపుతో పాటుగా జ్ఞానం ఇస్తానంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండుట ఎంతో శ్రేష్టమైనది. కాబట్టి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకి ఏమిస్తాడట? గ్రహింపు. అందరూ కూడా దయచేసి మీరు ఎలాగా ఉండండి. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట మీరు జాగ్రత్తగా వింటూ ఉంటే, గ్రహింపు ఉంటేనే మీరు ఆశీర్వదించబడతారు. గ్రహింపు లేకుండా ఆశీర్వాదం రాదు. ఎందుకంటే గ్రహింపు ఉంటే దేవుని యొక్క బలము రిలీజ్ అవుతుంది, దేవుని యొక్క బలము విడుదలవుతుంది. కనుక గ్రహింపుకు నువ్వు రావాలి అని అంటే నువ్వు చాలా జాగ్రత్తగా మెలుగు కలిగి దేవుని యొక్క మాటలు వినడానికి శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారికి గ్రహింపుతో పాటుగా ఏమి ఇస్తానంటున్నాడు? జ్ఞానం ఇస్తానంటున్నాడు. దేవుని బిడ్డల జ్ఞానము అనగా ఎన్నో రకాల జ్ఞానాలు ఉన్నాయి లోకంలో. ఎన్నో రకాల జ్ఞానాలు. నీవు ఏ జ్ఞానాన్ని ఎంచుకుంటావో అదే జ్ఞానాన్ని నువ్వు ఆధారం చేసుకుని బ్రతుకుతావు. ఏ జ్ఞానం మీద నువ్వు ఆధారపడతావో ఆ జ్ఞానం మీదే నువ్వు జీవితాన్ని కట్టుకుంటావు. అయితే అన్ని జ్ఞానాలు దేవుని యొద్దకు నడిపించాలి. అన్ని జ్ఞానాలు దేవుని యొద్దకి నడిపించాలి. కనుక మనము కలిగి ఉండవలసిన జ్ఞానము మనము ఖచ్చితంగా గ్రహింపుగా తెచ్చుకుంటే నీవు దేవుడితో నిత్యము ఉండడానికి, ఆ దేవుడు నిన్ను ఎలాగా ఆశీర్వదించి నిలబెట్టాలనుకుంటున్నాడో, గొప్పవాడుగా చేయాలనుకుంటున్నాడో అవన్నీ కూడా నీవు అనుభవించే నిమిత్తము నువ్వు శ్రద్ధ కలిగి దేవుని యొక్క మాటను వినాలి, వెతకాలి. కనుక దేవుని బిడ్డలారా, దేవుని మాటని మనము అశ్రద్ధగా ఉంటే, దేవుని మాట విషయంలో అశ్రద్ధగా ఉంటే దేవుని బలము ఏ విధంగా వస్తుందో నీకు రూట్ తెలియదు. కనుక అది మనము తెలుసుకుంటే దేవుని యొక్క బలం అనుభవిస్తాం. ఆమేన్, హల్లెలూయా. కనుక మనము దేవుని ఎడల ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. మహారాజు అయినటువంటి దావీదు గారి యొక్క కుమారుడు ఏ పేరు? ఆయన ప్రార్థన చేయగా దేని వరకు చేశాడు ప్రార్థన? జ్ఞానము కదా, జ్ఞానము కొరకు అడిగాడు. నిజంగా ఎవరైనా దేవుడిని అడిగితే ముందు జ్ఞానాన్ని అడగరు. అసలు ఆ జ్ఞానంలో ఉన్న బలం ఏంటో తెలియదు వాళ్ళకి. అది ఒక చావి, తాడు, కీ అన్నమాట. జ్ఞానం అనేది ఒక తాడు. అది విప్పితే ఎన్ని ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయో తెలియక ఆ తాడాన్ని పక్కన పెడతాడు. పెట్టి డైరెక్ట్గా నాకు బలమే, నాకు డబ్బి, లేకపోతే నాకు ఆరోగ్యం ఇవ్వు,
నాకు ఉద్యోగం ఇవ్వు, లేకపోతే నన్ను పాస్ చేయించు, లేకపోతే నాకు క్షేమమునివ్వు. ఇలా మనకి ఏది అవసరమో మన శరీరానికి అవసరాలను తీర్చుకోవడానికి అడుగుతామే, కానీ మన ఆత్మీయతకు కూడా కొన్ని అవసరతలు ఉంటాయి. అవి చాలా ప్రాముఖ్యమైనవి. శరీరమును కంటే కూడా ఆత్మకు సంబంధించినవి చాలా ప్రాముఖ్యమైనవి. శరీరము తాత్కాలికమైనది, ఆత్మ స్థిరమైనది. యుగయుగాలు జీవించేది ఆత్మ, తాత్కాలము జీవించి ఉండేది శరీరము. ఇది కూడా గ్రహించక తాత్కాలికమైన బ్రతుకు కొరకు మనము ప్రాకులాడుతూ జ్ఞానమును, దేవుడిచ్చు జ్ఞానమును పక్కన పెట్టేసి, నేను నా శరీరంలో కావలసినటువంటి జ్ఞానమేదో అది సంపాదించుకుని సుఖపడతాను, క్షేమకరంగా ఉంటాను, బలపడతాను, సంపాదిస్తాను అనుకుంటూ శరీర కోరికలు తీర్చుకోవడానికి జ్ఞానాన్ని వెతుకుతారే కానీ, ప్రార్థన చేస్తారే కానీ, ఆత్మ క్షేమకరంగా ఉండాలి అని అంటే అది దేవుడిచ్చు జ్ఞానమే కావాలి అని ఆలోచన లేకుండా చాలామంది క్రైస్తవులు ఈ రోజుల్లో, చాలామంది క్రైస్తవులు ఈ విధంగా వారు ప్రస్తుతం అనే దానిని గురించి ప్రాకులాడుతున్నారు కానీ, వెతుకుతున్నారు కానీ, స్థిరమైనది అక్షయమైనది అనే దాని విషయంలో ఆలోచన చేయడం మర్చిపోతూ ఉన్నారు. ఆలోచన చేయడం, మనసు పెట్టడం మర్చిపోతూ ఉన్నారు. కనుక మనము అస్థిరమైన దాని కొరకు ఎక్కువగా ఆలోచన పెట్టి స్థిరమైన దానిని మనం లాస్ చేసుకుంటున్నాం, బలహీనపరుచుకుంటున్నాం, విడిచిపెట్టేస్తున్నాం. కనుక నేను బిడ్డలారా, ఇక మీదట జరగకూడదు అని నీ ఆలోచన అయితే ఈరోజు నీవు సరైన గ్రహింపుకు రావాలి. సరైన గ్రహింపుకు వస్తానని తీర్మానం అయితే మనందరము కూడా ఎవరి ఎడల భయభక్తులు కలిగి ఉండాలి చెప్పండి? దేవుని ఎడల. ఒక అధికారికి భయపడి ఈ పని తప్పు ఈ విధంగా చేయడం ఆ విధంగా చేస్తాం, అక్కడికి వెళ్ళదు, ఇక్కడికి రా అంటే ఇక్కడికి వస్తాం, ఈ షిఫ్ట్ రావద్దు ఆ షిఫ్ట్ రా అంటే ఆ షిఫ్ట్కి వెళ్తాం. నీవు ఏది చేయమంటాడో అది నువ్వు చేస్తావు. దేవుడు చెప్పింది మాత్రం విడిచిపెడతాం. అంటే మనం ఎవరికి భయపడుతున్నాం చెప్పండి? లోకానికే కదా. లోకానికి భయపడి ఏదైనా చేస్తాం, ఏదైనా త్యాగానికి అప్పచెప్పేసుకుంటాం. కానీ దేవునికి భయపడి, పరలోకానికి భయపడి, దేవుని మాటకు భయపడి, దేవునికి నువ్వేం చెప్పు, ఏమీ అప్పచెప్పుకుంటున్నావు, దేవునికి ఏం సమర్పించుకుంటున్నావు అనేది మనము ప్రతిరోజు కూడా, ప్రతి క్షణము కూడా ఆలోచన పెట్టాలి. లోకానికి తాత్కాలికమైన జీవితం కొరకే ఇన్ని భరిస్తున్నాను, ఇన్ని అనుభవిస్తున్నాను, ఇన్ని తట్టుకుంటున్నాను, ఇన్ని తాడుకుంటున్నాను, కానీ స్థిరమైన దాని విషయంలో ఇంకా నేను ఎంత జాగ్రత్త కలిగి ఉంటాను. స్థిరమైన దాన్ని సంపాదించుకోవడానికి నేను దేవునికి ఎంతగా అప్పచెప్పుకోవాలి, ఎంతగా లోబడాలి, ఎంత అప్పచెప్పుకుంటే, ఎంత లోబడితే నేను స్థిరమైన దానిని, అక్షరమైన దానిని సంపాదించుకోగలుగుతాను అనే మనసును ఎంతమంది పెడుతున్నారు ఈరోజు? ఎంతమంది క్రైస్తవులు పెడుతున్నారు ఈరోజు? ఎంతసేపు ఏది కలిసి వస్తుంది, ఏది మనకు సుఖంగా ఉంటుంది, ఏది లాభకరంగా ఉంది, ఏది మనకు బలంగా ఉంటుంది, ఏది మనకి లోకంలో నుంచి ఈజీగా వస్తుంది అని ఎంతసేపు కూడా మనము అదే ఆలోచనలో వ్యవహారం ఉంటుంది. కానీ ప్రభు మీద మనసు పెట్టి, వాక్యం మీద మనసు పెట్టి, పరలోకం మీద మనసు పెట్టి, అక్షరమైనటువంటి దాని మీద, నిత్యము స్థిరమైనగా నిలిచే దాని మీద మనము మనసు పెట్టకుండా మన జీవితాలను మనమే బలహీనపరుచుకుంటున్నాం. మన ఆత్మీయ జీవితాలను మనమే
వెనకడుగు వేసేటట్టుగా చేసుకుంటున్నాం. దేవుడు మాట్లాడడం ఆపలేదు. దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుడు కార్యాలు జరిగించడం ఆపలేదు. కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు. దేవుడు ఏదేది ఎప్పుడు ఎవరి కొరకు ఏది చేస్తూ ఉండాలో అది చేస్తూనే ఉన్నాడు. కానీ మనుషులు మాత్రం దేవుని కొరకు ఏది చేయాలో అది చేయడం లేదు. ఏది సమర్పించుకోవాలో అది సమర్పించుకోవడం లేదు. ఎలాగ ఉండాలో అలాగ ఉండడం లేదు. మనుషులకు, అధికారాలకు, లోకానికి క్షయమైన దాని కొరకు పరుగులు పెడుతూ ప్రాకులాడుతూ ఎన్ని కష్టాలని భరించడానికి ఇష్టపడుతున్నాము. కానీ తరతరాలు యుగయుగాలు దేవుడితో జీవించే జీవితం అది గొప్ప జీవితం, అదొక మనకు ఉందన్న సంగతి కూడా మర్చిపోతూ లోకానికి ప్రాధాన్యత ఇస్తూ లోకంలో ఉన్న బలానికి, లోకంలో ఉన్న బల అధికారాలకు మనమే అప్పచెప్పుకుంటూ బలహీనం అయిపోతున్నాము. కానీ దేవుని బలానికి మనము ఏమాత్రం కూడా మనము లోపడడం దేవుడు. కనుక మరి రాజు అయినటువంటి సొలొమోను ఆయన అడిగిందేంటి? జ్ఞానము కావాలి అన్నది. జ్ఞానముతో పాటుగా దేవుడు బోనస్గా ఎన్ని ఇచ్చాడు. ఒకటి కొంటే 2-3 ఏమంటారు ఇది ఫ్రీ. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, 2 కొంటే 3 ఫ్రీ. ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోతూ వాడి బిజినెస్ పెంచుకుంటూ ఉంటాడు. దేని పెట్టాలి. కానీ మనమే చేస్తున్నాం ఆత్మ జీవిత విషయంలో. ఈ జ్ఞానం అనే కీని నేను సంపాదించుకుంటే అందులో ఉన్న ప్రతి ఆశీర్వాదము నేను పొందుకుంటాను, అనుభవిస్తానన్న సంగతి మర్చిపోయి దేవుని బిడ్డలారా జ్ఞానాన్ని పక్కనే పెట్టేస్తున్నాం. నా జ్ఞానంతో నాకు చాలు అనుకుంటున్నాను. నాకు మాట్లాడడం చేత నాకు చాలు, చదవడం చేత నాకు చాలు. మందిరానికి వెళ్ళాల్సిన పనే ఉంది, ఆరాధనకి వెళ్ళాల్సిన పనే ఉంది, ప్రార్థనకి వెళ్ళాల్సిన పనే ఉంది. నా దేవుడు తెలుసు, వాక్యము తెలుసు. ఇంకా సంఘానికి చర్చికి ఎందుకు దశభాగాలు ఇవ్వాల్సి వస్తుంది, అంటే కానుకలు వేయాల్సి వస్తుంది, చర్చ పనులు చేయాల్సి వస్తుంది, వాళ్ళు చెప్పిన ప్రతి మాట లోపడాల్సి వస్తుంది అని వారి సొంత జ్ఞానముతో, అది ఎటువంటి జ్ఞానము? శత్రువు జ్ఞానము, అబద్ధపు జ్ఞానం, మోసపు జ్ఞానం, క్షయమైన జ్ఞానం. ఆ జ్ఞానంలో ఎదుగుతూ అందులోనే బ్రతుకుతూ ఉండిపోతున్నారు. కానీ దేవుడిచ్చే జ్ఞానంలోనికి రాలేదు. కనుక మనందరికీ కూడా దేవుడిచ్చు జ్ఞానము తప్ప ఇంకే జ్ఞానం మనం కోరుకుంటాం. ఆమేన్ చెప్పండి. ఏ జ్ఞానం కావాలి మనకి? దేవుడిచ్చు జ్ఞానము ఎన్ని ఫలితాలను ఇస్తుందంటే, ఎన్ని అద్భుతాలు చేస్తుందనంటే, అసలు నీకు చేత కాదనుకున్నదాన్ని నీకు చేతనైనట్టు అయిపోతుంది. ఈ రోజు నేను పని చేసుకోలేను అని అనుకుంటే ఆ రోజు రెట్టింపు పని చేసుకుంటాను. ఈ రోజు 4 అడుగులు వేయలేను అని అనుకుంటే 10 అడుగులు వేస్తాను. ఈరోజు ఫుల్ రెస్ట్ తీసుకుంటాను అని అనుకుంటాను, ఆ రోజు ఫుల్ పని పెట్టుకుంటాను అనుకుంటాను. దేవుడు జ్ఞానం అండి, దేవుడు జ్ఞానం అండి, దేవుడు ఇచ్చిన జ్ఞానం అలా ఉండదు. ఈరోజు నేను ఫుల్ పని చేసేయాలి ఎట్లయినా సరే అని ఎవడైతే అనుకుంటాడో వాడు తొందరగా పడిపోతాడు. వద్దు, ఆ పరుగులను మనం నిదానించి చూడాలి, తేరి చూడాలి, యేసయ్య వైపు తేరి చూడాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, సొలొమోనుకి జ్ఞానంతో పాటు ఘనతలు ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఎన్నో సంపదలు ఇచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము కూడా ఈరోజు తెలుసుకోవలసినటువంటి మాటలు ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం. దేవుడు ఏమడుగుతున్నాడు? మనల్ని ఏమడుగుతున్నాడు? భయభక్తులు కలిగి ఉండమన్నాడు. అంతేనండి, ఆయన చెప్పేది అదే. భయభక్తులు, నా ఎడల భయభక్తులు ఎవరు కలిగి ఉంటారు వారికి నేను గ్రహింపిస్తాను. వారు గ్రహిస్తూ ఉంటాడు. కానీ
దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు, మీరు గ్రహిస్తూనే ఉండాలి. అలా గ్రహిస్తూ ఉంటుండగానే దేవుడు తన పని తను చేసుకుంటూ ఉంటాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటి? గ్రహిస్తూ ఉండాలి. ఆయన ఆ గ్రహింపులో తన బలాన్ని నీకు ఎక్కడ పొదువుగా ఉందో, ఎక్కడ లోతుందో అది నీకేం చేస్తాడు? ఆయన అక్కడ గ్యాప్లన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే నీ లోటు అన్నమాట, నీ బలహీనతలు అన్నమాట, నీ శోధనలు అన్నమాట. వాటన్నిటిని కూడా దేవుడు గెలిపించుకుంటూ నిన్ను బలపరుచుకుంటూ ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు మనసు ఎక్కడో పెట్టుకొని నా వైపు అలా చూస్తే కుదరదు, నా వైపు అలాగే కళ్ళకి అప్పచెప్పుకొని చెవులు వేరు చోట పెడితే కుదరదు. చెవులు నా వైపే ఉండాలి, చూపు నా వైపే ఉండాలి. మీన్స్ దేవుని వైపు ఉండాలి. గ్రహింపు కూడా ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, అప్పుడే మనము దేవుని యొక్క బలము కుమ్మరిస్తూ ఉంటుండగా ఆ బలంలో ఏదైనా సరే ఉండొచ్చు. అది అక్షయ పాత్ర అన్నమాట. అదే పాత్ర, అక్షయ పాత్ర ఏదైనా ఉంటుంది, నీకు తెలియదు. నువ్వు గ్రహిస్తూ ఉంటే చాలు. దేవుని బలంలో ఉండి, భయభక్తుల్లో ఉండి నువ్వు గ్రహిస్తుంటే చాలు. దేవుడు నీకు ఆ బలాన్ని ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దానికి గ్రహింపుతో పాటుగా జ్ఞానము కూడా దేవుడు ఇస్తాడు. అప్పుడు నీకు ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, దాన్ని ఏమంటారు? కామన్ సెన్స్ అనగా ఏమంటారు తెలుగులో? జ్ఞానం, వివేకం కదా. సెన్స్ అంటే బుద్ధి అనేది మనకు కలుగుతుంది. బుద్ధి అనేది మనకు కలుగుతుంది. ఏది చేయకూడదు చేయకూడదు అనేది మానేస్తాం, ఏది చేయాలో అది చేస్తాం, అదన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు గ్రహింపుతో పాటుగా ఏమిస్తాడంటే మనకు జ్ఞానం ఇస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. సామెతల గ్రంథంలో 2వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి చదువు. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను ఆమేన్, హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. చూడండి 5వ వచనంలో ఏమంటాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. అంటే దేవుని బిడ్డలారా, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట నువ్వు నేర్చుకుంటే నువ్వు ఎలా గ్రహించాలో నీకు తెలుస్తుంది. ముందు నేర్చుకోవాల్సింది ఏంటి? దేవుని ఎడల భయభక్తులు ఉంచాలి అనేది ఒక నిర్ధారణ రావాలి. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి అనేది ఒక నిర్ధారణ రావాలి. అలా వచ్చినప్పుడు నీవు ఎలాగ గ్రహింపుకు రావాలో, వివేచనలోకి రావాలో, జ్ఞానంలోకి రావాలో అది దేవుడు చేస్తాడు. అది దేవుడు చేసే పని. నీవు కలిగి ఉండవలసిందేంటి? దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండుట. మొట్టమొదటిగా పునాది నీకు ఉండాలి. పునాది లేకుండా నేను వివేచనలో ఎదుగుతాను, పునాది లేకుండా నేను జ్ఞానములు ఎదుగుతాను, మరి భయభక్తులు లేకుండా దేవుని బిడ్డలారా నేను ఏదేదో చేస్తాను అంటే అది పునాదులు లేనటువంటి కట్టడమే అవుతుంది. కానీ
దేవుని బిడ్డలారా, మరి నువ్వు ఆలోచన చేయాలి. పునాది అనేది మనకి ఇక్కడ ఏం కనబడుతుంది? బేసిక్గా యెహోవా యెడల భయభక్తులు కలిగి ఉండడం అనేది మన ఆత్మీయ జీవితానికి ఒక పునాదితో నువ్వు కట్టబడాలి. ఆ పునాది మీద నీవు నిలబడి ఉంటుండగా దేవుడు నీకు గ్రహింపునిస్తాడు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇల్లు కట్టే వాళ్ళు ఏం చేస్తారు? పిల్లర్స్ కోసం గుంతలు తవ్వుతారు. తవ్విన తర్వాత వాటికి బేస్మెంట్లు వేసి దాని మీద పిల్లర్ని నిలబెడతారు. గుంతలు తవ్వి నిలబెట్టిన తర్వాత ఆలోచన ఏమొస్తుంది? ఇల్లు కడతారు. నాకు తెలుసు, మేము కూడా కట్టాము, మాకు ఎంతో కొంత మాకు కూడా తెలుసు. పిల్లలు వేసిన తర్వాత దానికి ఒక పద్ధతి, దానికి ఒక క్రమం ఉంది. దానికి ఆలోచన ఉంటుందా ఉండదా? పిల్లలు వేసిన తర్వాత కింద ఏమేయాలి? ప్లిత్ భీముల, తర్వాత పైన భీములు వేయాలి. ఈ విధంగా ఆలోచన అన్నమాట. అంటే పునాది ముందు వేయాలి. వేయకుండా ముందు పైన భీములు కట్టేస్తారా? ఎలా నిలబడతాయి? ఆధారం కావాలి కదా నిలబడ్డానికి. అలాగే నీవు గ్రహింపు అనే ఆధారం కావాలంటే, జ్ఞానము అనే ఆధారం, వివేచన అనే ఆధారం నీకు కావాలంటే నీ బేస్మెంట్ ఏది ఉండాలి? నీ పునాది ఏది ఉండాలి చెప్పండి? దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడా. అది లేకుండా ఇంకోటి చేస్తానంటే కుదరదు. అసలు భయభక్తులు అక్కడ వాక్యం చదివితే నీకు అర్థం కాదు. భయభక్తులు లేకుండా వినాలని వచ్చిన నీకేమో అర్థం కాదు. ఏదో చెప్పాడే బాగా ఉందని వెళ్ళిపోతావే తప్ప నోరు సంపించుకుంటూ వెళ్ళిపోవాలంటే ఏం వేసాడో తెలియదు. అతను ఎలా వేసి ఉంటాడో తెలియదు, బాగుందని అంటాం. అలాగే వండేవాళ్ళని అడగండి, ఆ పలానా ఫ్లేవర్ వస్తుంది కాబట్టి అది వేసి ఉంటాం. పలానా ఫ్లేవర్ ఈ టేస్ట్ కూడా ఉంది కాబట్టి పలానా వేసి ఉంటాం. ఈ స్మెల్ వస్తున్నాం కాబట్టి పలానా వేసి ఉంటాం. ట్రైన్ పడ్డారు మీరు ఆడలు చెప్పండి. వండేవాడికి తెలుస్తుంది. నేను కూడా బాగా వండుతాను, నాకు కూడా బాగా తెలుసు. దేవుడి బిడ్డలో గ్రహింపు వస్తుంది. దీంట్లో ఇది వేసి ఉండొచ్చు, అందుకు ఇంత టేస్ట్ వచ్చింది అంటారు. ఇప్పుడు అది తెలియలేదనుకో ఇప్పుడు నేను ఏ వాక్యం చెప్పని ఏం వేసి ఉంటానో ఆ ఫ్లేవర్ మీకు ఏమాత్రం ముక్కుకి లేదు, చెప్పుకి లేదు, నోటికి లేదు, ఇదేనికి లేదు. ఏదో చెప్పండి వినపడింది కానీ బాగానే ఉంది, మొత్తం మీద బాగానే ఉంది, మొత్తం మీద బాగానే ఉంది అంటారు. అది ఎలాగా అప్లై చేసుకోవడం కనుక దేవుని బిడ్డలారా, అలా తృప్తిపడి వెళ్ళిపోతా. నేను అనేది అది, నేను కోరుకునేది అది. నువ్వేదో వచ్చి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదో. నువ్వు వచ్చినందుకు నువ్వు తప్పనిసరిగా దేవుని మాటల ద్వారా ఆశీర్వదించబడాలి, ఎదగాలి, బలపడాలి. అది లేని జీవితం ఎంతకాలం జీవించిన వ్యర్థమే. అటువంటి జీవితాలు కదా మనకు కావాల్సింది. అలాగే చెప్పే సంఘాలు చాలా ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డల వాళ్ళ గురించి మనం చెప్పుకోవడం కూడా అంత మంచిది కాదు. మనం చూసుకోవాలి. మనం ఎలా ఉన్నాం, మన ఎదుగుదల ఎలాగుంది అనేది మనం చూసుకోవాలి. కనుక దేవుని బిడ్డలారా, మీరు మీ ఆత్మీయ జీవితంలో కట్టబడి నిమిత్తము, ఎదుగు నిమిత్తము దేవుని బిడ్డలారా మనకి ముందుగా ఉండవలసింది ఏంటిదనంటే, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే నీకు దేవుడు వివేచనతో పాటు, గ్రహింతో పాటు, జ్ఞానము, ఇవన్నీ కూడా ఎన్నో రకాలైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు. ఎలాగ ఉండాలని చెప్తున్నాడంటే ముందు మనం చదవం. నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొక్క దాచుకొనిన ఎడల. చూసారు ఇక్కడ ఏమన్నాడమ్మా? దేవుడు చెప్పిన మాట ఏంటి? ఇంతకుముందు ఎంతవరకు మాట్లాడింది? నేను ఏదైతే మాట్లాడుతూ ఉన్నానో, నా సేవకుడు గారు ఏ మాట అయితే పలికిస్తున్నానో ఆ మాటలు మీ యొక్కకు వస్తున్నప్పుడు వాటిని మీరు పట్టుకోవాలి, వాటిని అంగీకరించాలి, వాటిని మీరు క్యాప్చర్ వినాలి. లేకపోతే ఆ మాటలు ఏ మాటలో మీకు అర్థం కాని పరిస్థితులు ఉంటే ఎలా ఆశీర్వాదం పొందుకోవాలో మీకు తెలియదు. అంటే ఇక్కడేమంటే, నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలు నీ యొద్ద దాచుకొనిన
ఎడల అంటే నువ్వెప్పుడు దాచుకుంటావు? నీ అంతకు వచ్చినప్పుడే కదా దాచుకునేది. ఇవ్వకుండా దాచుకో అని అంటే దాచుకుంటారా? నేను మీకు డబ్బులు ఇవ్వాలి, పలానా రోజు ఇస్తాను దాచుకో అని ఇప్పుడు అన్నాం అనుకో, ఇచ్చినప్పుడు చూద్దామని. ఇవ్వలేదు ఇంకప్పుడే దాచుకోవాలంట. నేను ఏమో దాచుకోవాలి, ఎక్కడ దాచుకోవాలి, ముందు ఇచ్చి మాట్లాడాలి. అవునా కదా? కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ముందు ఇస్తున్నాడు. దేవుని మాటలు ఇస్తున్నాడు. దేవుని భయభక్తులు కలిగి ఉంటే, అటువంటి వారు భయభక్తులు కలిగి ఉండాలంటే దేవుడు తన మాట ద్వారా పలుకుతున్నాడు. పలుకుతున్నప్పుడు అది మనలోనికి చేర్చుకోవాలి. మనలోనికి చేర్చుకోకుండా నువ్వు ఎలా దాచుకుంటావు? చేర్చుకుంటేనే దాచుకుంటావు, చేర్చుకోకుండా దాచుకోలేదు. పాస్టర్ గారు ఈరోజు ఏ వాక్యం చెప్పారంటే, చెప్పారు కానండి అని ఇక్కడ ముక్క అక్కడ ముక్క. డబ్బులే తల దాస్తావా? ఇక్కడ కొంత అక్కడ కొంత పడేసుకుంటావు నువ్వు ఎక్కడన్నా. లేకపోతే మా ఇంట్లో ఒక 1000 రూపాయలు, కోట్లు 1000 రూపాయలు దాచుకుంటే వెళ్ళిపోతావా? ఎంత డబ్బు వచ్చినా సరిపోదు, నీ ఇంట్లోనే దాచుకుంటావు. ఆ డబ్బు దాచుకోవడానికి కావాల్సిన ఆలోచనలు కూడా ఎక్కువ పని చేస్తామండి. ఎక్కడ దాచుకోవాలి? దాని మీద మనస్సు ఉంటుంది మనకు. కానీ దేవుని మాటల మీద, దేవుని యొక్క మాట మనల్ని ఆశీర్వదిస్తుంది. కాబట్టి మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. కలిగి లేకపోతే మనం ఇలాగ ఆశీర్వదించబడలేము. దేవుని మాట నా యొద్దకు వస్తుంది కనుక ఆ మాట నాలో దాచుకోవాలి, హృదయంలో పెట్టుకోవాలి. హృదయంలో పెట్టుకోకుండా ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మళ్ళా చదువుతాను, గ్రహించండి. నా కుమారుడా, నీవు నా మాటను అంగీకరించి నా ఆజ్ఞ నీ యొద్ద దాచుకొనిన ఎడల అంటున్నాడు. నీలో పెట్టుకుంటే, నీలో ఉంచుకుంటే ఏం జరుగుతుందట? జ్ఞానమునకు నీ చెవిలోకి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల తర్వాత ఏమన్నాడు? తెలివికై మొర్ర పెట్టిన ఎడల, వివేచనకై మనము చేసిన ఎడల. చూసారా? ఇవన్నీ జరిగితేనే దేవుని ఎడల భయభక్తులను కలిగి ఉంటావు, కలిగి ఉన్నట్టు లెక్క. వివేచించిన ఎడల, వివేచనగా మనం చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల. చూసారా? అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టుదో నువ్వు గ్రహిస్తావు. చూసారా? అంత ఉండదన్నమాట. దేవుని ఎడల భయభక్తులే కదా, ఏముంది, ఉంచేస్తే పాలే. దేవుని ఎడల భయభక్తులు కలిగి పెద్ద పైన, ప్రభా నేను భయపడతానయ్యా, నీకు లోపడతాను చెప్పడమే కదా అని అనుకుంటున్నారా? పైన రాయబడినవి అన్నీ ఉన్నాయి. దేవుని భయభక్తులు ఏమిటో అప్పుడు నీవు తెలుసుకుంటామంటున్నాడు. అవన్నీ జరిగితే నువ్వు దేవుని భయభక్తులు కలిగి ఉంటావు. పునాది వేయాలని దాంట్లో కొన్ని రకాల మెటీరియల్స్ కలవకుండా అది స్ట్రాంగ్గా చేయబడదు. అలాగే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలనే పునాది నువ్వు గట్టిగా వేసుకోవాలి అంటే ఇవన్నీ కూడా అందులో ఉండాలన్నమాట. అందులో ఉండాలి. ముఖ్యంగా దాంట్లో 4 అంశాలు నేను చెప్తాను. చదవబడినటువంటి మాటల్లో 3 రకాలైన మాటలు అందులో ఉన్నాయి. అవి మీకు నేను చెప్తాను. 1వ వచనంలో ఏమంటాడంటే, అంగీకరించుట, ఒప్పుకొనుట. నీవు నా మాటలను అంగీకరించుట అనగా ఒప్పుకొనుట. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ ఏంటిదంటే, ఆయన మాటలకు చెవి యొక్కాలి. రెండో మాట, జ్ఞానమునకు చెవి యొక్కాలి అని అంటే ఆయన మాటలను ఆలకించాలి. ఆయన మాటలను ఏం చేయాలి? ఆలకించాలి. 1 అంగీకరించాలి లేక ఒప్పుకోవాలి. రెండవదిగా చెవి యొక్కాలి లేక ఆలకించాలి. మూడవదిగా చూస్తున్నాము
మొర్ర పెట్టాలి అనగా ప్రార్థన చేయాలి. మూడవదిగా ఏం చేయాలి? మొర్ర పెట్టుట అనగా ప్రార్థన చెయ్యాలి. నాలుగవదిగా చూస్తాము, వెండిని వెతికినట్లు దాన్ని వెదకిని ఎడల. నాలుగవదిగా మనం ఏం చేయాలంట? వెదకాలి అనగా కనుగొనాలి. వెదకుట అనగా కనుగొనుట. గుర్తున్నాయి చెప్పండి. ఒకటి అంగీకరించడనగా ఒప్పుకొనుట. తర్వాత మూడవది మొర్ర పెట్టుటనగా ప్రార్థన చేయుట. నాలుగోదనగా వెదకుట అనగా కనుగొనుట. ఈ మూడు మాటల మీద మనం ధ్యానించేద్దాం. మన అయింది టైం 10 to 1 ఒక 20 minutes ఇంకా 20 minutes సరేనా? లేకపోతే పాయింట్లు చెప్పి పరుగును గురుకులు పోయేదానికంటే మెల్లగా నీళ్ళు దారిపోవాలన్నమాట. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, వెనకలకు 10 నిమిషాలు దేవుని స్తోత్రం. పాలు ఈరోజు నీడే ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మొదటి పాయింట్ మనం చూద్దాం. ఒప్పుకొనుట అనే దానిలో చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనం చదవండి. చూసారా ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు దేవుని ఎడల భయభక్తులు కలిగి లేకుండా నేను ఒప్పుకుంటున్నాను అన్నది మోసకరమైన మాట. దేవుని ఎడల భయభక్తులు నిలిపి అప్పుడు నేను ఒప్పుకుంటున్నాను అని అంటే దేవుడు ఒప్పుకుంటాడట. చూసారా, దేవుని ఎదుట నువ్వేది ఒప్పుకుంటున్నావో ఆయన చెప్తున్నాడు. ఒప్పుకున్న దానికి నేను ఒప్పుకున్నాను అంటున్నాడు ఆయన. కనుక దేవుని చూడండి, మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకుంటాను. నీవు ఎవరి ఎదుట ఒప్పుకోవాలి? ఫస్ట్ మనుష్యుల ఎదుట అనగా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవరు పడితే వాళ్ళ దగ్గర కాదు. మనుషులు కదా అన్నారని చెప్పేసి అడ్డమైన దగ్గర ఏం చెప్పకండి. ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. వ్యర్థమని ఏం మాట్లాడకండి. ఎగతాళి చేస్తారు, మోసం చేస్తారు. కాబట్టి చాలా ప్రమాదాలు జరుగుతాయి. కనుక మనుషుల ఎదుట ఒప్పుకుని వాడెవడో అని అంటున్నాడు. అంటే సంఘములో మనం అందరం కూడా కూడుకుంటున్నాం కనుక సంఘముగా ఉన్నప్పుడు పరిశుద్ధులుగా మన దేవుడి సన్నిధిలో మనం కూడుకున్నప్పుడు, ఆరాధన కొరకు మనం కూడుకున్నప్పుడు మనం ఏం చేయాలి? అందరం కలిసి ఉండగానే మనం ఏం చేయాలంట? దేవుడి సన్నిధిలో ఒప్పుకోవాలి. ఎందుకని? ఆ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క మాట మన ఎందుకు వస్తుంది? ఆ మాటను నీవు నీ హృదయంలో దాచుకోమని చెప్పాడు దేవుడు. నీ హృదయంలో ఉంచుకోమన్నాడు. కనుక ఉంచుకోమన్నటువంటి మాటను బట్టి నువ్వేం చేస్తావు? దేవుని ఎదుట ఒప్పుకో. నువ్వు మనుషుల మధ్యలో దేవుని వాక్యం వింటున్నావు, ఆ మాటను దాచుకుంటున్నావు. మనుషుల మధ్యలో ఉండగానే నువ్వేం చేస్తున్నావు? దేవుడు మాట్లాడుతూ ఉంటుండగా ఆ మాటను ఒప్పుకుంటున్నావు. నువ్వు ఒప్పుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? మనుషుల మధ్యలో నువ్వు ఒప్పుకున్న దానిని బట్టి నేనేం చేస్తానంటున్నాడు? చెప్పండి. నేను నా సన్నిధిలో నా తండ్రి అంత నిన్ను ఒప్పుకుంటానన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంతే దేవుని బిడ్డలారా, ఆలోచన చేయి. నీ ఒప్పుదల
దేవుని సన్నిధిలో ఉండగానే, సంఘములో ఉండగానే నువ్వేమేమి ఒప్పుకోవాలో అది ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా నీవు దేవుని బిడ్డలారా, నా దేవుడు ఒప్పేసుకున్నాడే అంతేకాదు. ముందు ప్రయారిటీ దేనికి ఇచ్చాడు అని అంటే సంఘములో ఒప్పుకోవాలి. ఎక్కడ ఒప్పుకోవాలి? మనం సంఘములో ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఆయన ఏదో ఒకటి ఒప్పుకుంటాడంట. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ ఒప్పుకోలేదనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒప్పుకో ప్రభా ప్లీజ్ డాడీ, ఒప్పుకో ప్రభా తండ్రి ఒప్పుకోలేను, నో రిక్వెస్ట్ అక్కడ. ఎక్స్క్యూజెస్ ఉండవు, ఏమి ఉండదు, రిక్వెస్ట్ ఉండవు. ఏదైనా బ్రతుకులంటే ఇక్కడే. చిన్నపిల్లలు చూడు, మనము మన దగ్గర నుండి తీసుకునే వరకు ప్లీజ్ 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 అంటే ప్లీజ్ 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 ప్లీజ్. వాళ్ళకి అది తెలుసు. ప్లీజ్ అంటే మా మమ్మీ కరిగిపోతుంది, ప్లీజ్ అంటే మా డాడీ కరిగిపోతుంది, అబ్బా ఇంతగానో ప్లీజ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇంకేది నేర్పిస్తుంది, కరిగిపోతుంది. అలాగే దేవుడు కూడా కనికరిస్తాడు. మనం ఏం చేయాలి? దేవుడి దగ్గర బ్రతుకులాడు. దేవుడి దగ్గర ఒప్పుకోవాలి, మనుషుల దగ్గర ఒప్పుకోవాలి. మనుషుల దగ్గర ఒప్పుకుంటే తప్ప దేవుడి దగ్గర. ఇప్పుడు కోర్టుకి తీసుకెళ్తారు. ఎందుకు తీసుకెళ్తారు? మనుషులు ఎదురుగా ఒప్పుకుంటున్నారా లేదా? మనుషులందరూ అక్కడ లాయర్లు అక్కడ ఓకే అంటే జడ్జి ఓకే అంటాడు. అంతవరకు కూడా చూస్తూనే ఉంటాడు, వింటూనే ఉంటాడు. అక్కడ అబద్ధాలు నడుస్తాయి, కొన్ని నిజాలు నడుస్తాయి, కొన్ని చిముకులు నడుస్తాయి, కొన్ని మోసాలు నడుస్తాయి. ఎన్నో రకాల నడుస్తూనే ఉంటాయి. ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు అన్నీ నడుస్తూనే ఉంటాయి. కానీ జడ్జి గారు ఏం చేస్తాడు? మధ్యలో ఇన్వాల్వ్ అయిపోతాడు. దానంతా తాను అస్సలు అవ్వడు. మనందరం కూడా డబ్బంతా రాసేవాళ్ళం. చివరికి ఏమవుతామో తెలియదు. అప్పుడు వరకు కూడా ఫైనల్ జడ్జిమెంట్ రా. నువ్వు చేయని పాపనన్ను ఒప్పుకోవాలి, లేకపోతే చేసిందన్న ఒప్పుకోవాలి. ఏదో ఒప్పుకుంటేనే కానీ అక్కడ జడ్జిమెంట్ రా. అంటే ఆ జడ్జిమెంట్ చెప్పేవాడికి కూడా నీ హృదయంలో ఉన్నది ఏంటో వాడికి తెలియదు. అసలు నిజంగా చేస్తావో లేదో, ఒప్పుకున్నావో లేదో కూడా తెలియదు. నోటితో పలికి తెచ్చాం, ఓకే అనేస్తాడు, ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు. కానీ మన దేవుడు అలా కాదు. దేవుడు బిడ్డలారా, ఆయన హృదయాన్ని చూస్తాడు, మన మనస్సును చూస్తాడు. కాబట్టి ఆయన చూస్తున్నాడని మీరు ఎరగడమే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు జడ్జి అన్ని జరిగేవన్నీ ఎలా చూస్తూ ఉంటాడో, నీలో జరుగుతున్నవన్నీ, నువ్వు మాట్లాడుతున్నవన్నీ కూడా అలా చూస్తూనే ఉంటాడు. ఆయన పడి చూస్తూనే ఉంటాడు. ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వడు. ఒప్పుకున్న దానికి ఏదో ఒక మేలు చేస్తాడు, అబద్ధానికి ఏదో ఒక ప్రత్యామ్నాయం ఏదో ఉంటుంది. కాబట్టి అన్నీ అలాగా చూసుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ మన దేవుడు చూసే విధానం వేరు, ఈ లోక సంబంధమైన తీర్పు తీర్చే జడ్జిని చూసే విధానము వేరు. మన దేవుడు ఎలా చూస్తాడంటే దీర్ఘశాంతంతో చూస్తాడు. చూసారా దేవుడు గొప్పతనం? జడ్జి దీర్ఘశాంతంతో చూడు. ఎవడో సూట్ కేసు పట్టుకొస్తాడు, ఆ పట్టుకొచ్చే బరువును బట్టి అటు వెళ్ళిపోతాడు. ఎవడు గట్టిగా మాట్లాడతాడో, ఎవడు సైకిల్ చేస్తాడో వాడి వైపే వెళ్ళిపోతాడు. వాడిలో దీర్ఘశాంతమా న్యాయమైన మనసా? కాదు, న్యాయమైనది కాదు. కాబట్టి మన దేవుడు పాపానికి లోబడి, అబద్ధానికి లోబడేవాడు కాదు, మోసానికి లోబడేవాడు కాదు. ఒకవేళ నువ్వు మోసంతో జీవిస్తున్నా, అబద్ధంతో జీవిస్తున్నా, అబద్ధం చేస్తూ అబద్ధం లేదు అని అన్నా, మోసం చేస్తూ నేను మోసం చేయలేదు అన్నా, దేవుడికి అన్నీ తెలుసు కనుక, అందరి హృదయాలు తెలుసు కనుక ఆయన ఏమి మాట్లాడుకుని సైలెంట్గా అలా ఉంటాడు. దీర్ఘశాంతముతో ఆయన మంచి వారిని చూస్తున్నాడు, చెడ్డవారిని చూస్తున్నాడు, పాపం చేసేవారిని చూస్తున్నాడు, అన్యాయం చేసేవారిని చూస్తున్నాడు, అక్రమం చేసేవారిని చూస్తున్నాడు, చీకటిలో జీవించే చీకటి జీవితాలు వారు కూడా చూస్తున్నాడు, వెలుగులో జీవించే వెలుగుల జీవితాలు కూడా దేవుడు చూస్తున్నాడు. కానీ
అన్నిటికీ కూడా జడ్జిమెంట్ అనేది ఉంది దేవుని దగ్గర. అప్పుడు దాని యొక్క రిజల్ట్ ఏంటనేది అప్పుడు దేవుడు చెప్తాడు. కనుక దేవుని బిడ్డలు దాని వరకు మనం ఎదురు చూడాలి. ప్రస్తుతం అనే దానిని మీరు ఇప్పుడు కూడా ఆలోచన చేయకండి. ప్రస్తుతం అనే దాన్ని మనసులో పెట్టుకొని ఆ రోజును గడిపేసుకోవడానికి చూడకండి. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతీది కూడా అంచనాలు వేస్తాడు, ప్రతీది కూడా గమనిస్తాడు, ఆయన చూస్తూ ఉంటున్నాడు. కనుక నీకు ఎప్పుడు ఒప్పుకోవాలనిపిస్తే ఆ క్షణంలో ఒప్పేసుకోవాలి. ఎప్పుడు మార్మల్స్ కలిగితే అప్పుడే మార్మల్స్ పొందేసుకోవాలి. ఎప్పుడు బాప్తిసం తీసుకోవాలనుకున్నా అప్పుడే తీసేసుకోవాలి. ఎప్పుడు దేవుడికి పూర్తిగా సరెండర్ అయిపోవాలనుకున్నా అప్పుడే సరెండర్ అయిపోవాలి. కనుక దేవుడు నిన్ను గద్దించినా కానీ లోపడకుండా నీవు నీ ఇష్టమనుసారంగా జీవించేస్తే అది దేవుడి తీర్పులోకి అవన్నీ కూడా వస్తాయి. కాబట్టి దేవుని బిడ్డలారా గ్రహించండి. ఏమని అంటున్నాడు అంటే, దేవుడు చెప్తున్నాడు, ఆయన దీర్ఘశాంతముతో మనల్ని భరిస్తున్నాడు. అన్నిటికీ, మంచికి చెడుకు కూడా అన్నిటికీ కూడా దేవుడి సమాధానం ఉంది. దేవుడికి సమాధానం ఉంది. దేవుడి దగ్గర జవాబు ఉంది. దేవుడి దగ్గర తీర్పు ఉంది. కాబట్టి మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక దేవుడి ఎడల భయభక్తులు కలిగి ఆయన మాటలను మన హృదయంలో దాచుకున్నట్లయితే నీవు జ్ఞానవంతుడు అవుతావు, వివేచనవంతుడు అవుతావు. అప్పుడు ఏ తప్పు చేస్తున్నావో అప్పుడు భయపడతావు. తప్పు చేయాలని మనసు వచ్చినా దేవుని యొక్క భయము నిన్ను అడ్డగిస్తుంది. దేవుని యొక్క భయము అడ్డగిస్తుంది. దేవుని యొక్క తీర్పు నిన్ను అడ్డగిస్తుంది. చెయ్యనివ్వదు. ఆ విధంగా మాట్లాడనివ్వదు. ఆ విధంగా నడవనివ్వదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడం అనేది చాలా మంచి విషయం. కాబట్టి ఆ పునాది మీద మనం కట్టబడితే మనము జ్ఞానవంతులు అవుతాం. ఆ జ్ఞానంతో మనం ఏం చేయాలట? మొదటి పాయింట్ ఏంటి? ఏం చెప్పాడు? దేవుని దగ్గర మనము ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం అంటే మనుషుల దగ్గర అనగా సంఘములో ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే దేవుడు ఏం చేశారట? తండ్రి దగ్గర ఒప్పుకుంటాడట. ఆమె అంతేనా? మనుషుల ఎదుట నన్ను ఒప్పుకున్న వాడెవడు? చాలా మంది ఏం చేస్తున్నారంటే మాట పట్టుకుని, కొంతమంది బిషప్లు ఉంటారు, రోమన్ క్యాథలిక్ బిషప్. వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక వ్యక్తి రక్షింపబడాలంటే ముందుగా ఆయన చెవి దగ్గరకు వచ్చి తను చేసిన పాపాలన్నీ కూడా చెప్పాలంట. తన చెవిలో చెప్పాలి. బైబిల్లో రాయబడి ఉన్నారు ఎక్కడన్నా. సేవకుల దగ్గరికి వెళ్ళి నీ పాపాలను ఒప్పుకోమని ఉందా? అప్పుడు దేవుడు ఎందుకు అవుతాడు? సేవకుడు దేవుడు అయిపోతాడు కదా. కాబట్టి మనుషుల దగ్గర ఒప్పుకోవడం అంటే ఏంటి? నువ్వు దేవుడి సన్నిధిలో దేవుడి మాటలు వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు మనసు ఇస్తాడు. మనుషుల మధ్యలో ఉండగానే, అనగా సంఘములో ఉండగానే మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్న వాడెవడు అంటే దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటున్నాం, పరిశుద్ధుల మధ్యలో ఒప్పుకుంటున్నాం. కనుక రేపటి దినము అనే రోజున అప్పుడు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? తండ్రి దగ్గర ఒప్పుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకున్న వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకుంటాడు. అటువంటి వారికి యేసయ్య సపోర్ట్ ఉంటుంది. సంఘంలో ఒప్పుకున్నటువంటి వారికి యేసయ్య సపోర్ట్ చేస్తాడు. లేకపోతే ఆయన ఏ మాత్రం కూడా నీ పక్షంగా నిలబడాడు అనే అర్థం ఇక్కడ. కాబట్టి పక్కప్పుడు వచ్చిన ఏమన్నాడు? మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వారిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను ఎరుగనందును. అందుకని పేతురు తొందరగా మేలుకున్నాడు. తొందరగా మెరుగు తెచ్చుకున్నాడు. ప్రభుని అప్పగించిన వరకునేమో ప్రభుతో ఉండి దేవుడి బిడ్డలు ఆలోచించారు.
ప్రభువు అప్పగింపబడక మునుపు ప్రభుతో ఉన్నాడు. ప్రభువుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేతురుని అడిగితే ఎవరినాడు? ఆయన ఎవరు నాకు తెలియదు. మనసు చంపుకున్నాడు, మనసాక్షిని చంపుకున్నాడు. అలా అనుకున్నటువంటి పేతురు తర్వాత ఏం చేశాడు? మనుష్యుల ఎదుట మనుష్యులకు మొట్టమొదటగా బోధించింది పేతురే. మొట్టమొదటిగా బోధించింది ఎవరు? పేతురు. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఇదంతా మీరు చదువుకున్నట్లయితే అర్థమవుతుంది. అయితే నేను సింపుల్గానే చెప్తాను. ఎంతమంది రక్షింపబడి ఉన్నారనే మాట మనకు అర్థమవుతుందంటే 37వ వచనం చదవండి. 2వ అధ్యాయం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకునే సోదరులు మేమేమి చేయమని పేతురు కర్మ అపోస్తలుని అడగగా పేతురు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు ఏం చేయబడతారట? పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యందుకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత 41వ వచనం చదువుతాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు ఎంతమంది అమ్మా? ఆయన ఎవరో నాకు తెలియదని పొంగినటువంటి పేతురే యేసుని గురించి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, బోధన బట్టి ఎంతమంది ఆ రోజు ఆ సమయంలో రక్షణ పొందుకున్నారు, మారు మనసు పొందారండి? 3,000 మంది. చూసారా? ఎరగనటువంటి పేతురే దేవుడు ఎంత గొప్ప సేవ చేశాడు అని అంటే ఒకే రోజు మాట 3,000 మంది రక్షింపబడటం. అంత గొప్ప సేవ చేశాడు. మనము ఆయన ఎవరో ఎరగలని మనం చెప్పకపోయినా, ఆయన ఎవరో తెలుసని మనం చెప్పిన ఒక్కడు కూడా మారు మనసు పొందట్లేదు. ఎవరు కూడా రక్షణలో రావడం లేదు. మీకంటే పేతురే బెటర్. బొంకినా కానీ 3,000 మంది ఒకటే టైంలో రక్షించుకున్నాడు ఆయన. నాకు తెలుసు అని ఇన్ని సంవత్సరాలు గడిపేశారు. ఒక్కరినన్నా రక్షించుకున్నారా? ఒక్కరికన్నా బాప్తిస్మం ఇప్పించారా? నేను బిడ్డలు ఆలోచించి ప్రార్థన చెయ్యాలి. తెలుసని మనం తెలిసినట్టుగా నటించకండి. నటనా జీవితం దేవుడు ఒప్పుకోడు. కాబట్టి తెలుసు అని అనుకున్నప్పుడు మనము ఖచ్చితంగా అనేక ఆత్మలను మనం రక్షించాలి. అనేక ఆత్మ దేవుడి సన్నిధికి నడిపించాలి. పేతురు యొక్క సాక్ష్యం, పేతురు యొక్క బోధ 3,000 మందిని రక్షించింది. ఎందుకు అంత అద్భుతం జరిగింది అని అంటే దేవుడిలారా దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏం చేశాడు? దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. మనుషుల ఎదుట ఒప్పుకున్నాడు. మనుషుల ఎదుట అబద్ధమాడినా కానీ తర్వాత ఏం చేశాడు? ఆ రోజున బోధ చేస్తూ ఉంటుండగా, సాక్ష్యం పలుకుతూ ఉంటుండగా దేవుని బిడ్డలారా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది వ్యతిరేకించారు, అడ్డుకున్నారు, హేళన చేశారు. అయినప్పటికీ కూడా ఇక ఏ మాత్రము కూడా వంపడం అనే దాని
ఫుల్ స్టాప్ పెట్టి నా ప్రాణం కాపాడుకోవాలి అనే దానికి ఫుల్ స్టాప్ పెట్టేసేసి తెగించి యేసయ్య గురించి సాక్షి చెప్తున్నాడు, యేసయ్య గురించి బోధ చేస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, పేతురు గారు ఆ రోజున 3,000 మందిని రక్షించుకోగలిగాడు, సంపాదించుకోగలిగాడు. హల్లెలూయా. కనుక ఆయన ఏ మనుషుల ఎదుట ఆయన నాకు తెలియదు అన్నాడు, అదే మనుషుల ఎదుట బోధించాడు, అదే మనుషుల ఎదుట సాక్ష్యం చెప్పాడు, అదే మనుషుల ఎదుట అంతమంది రక్షించుకున్నాడు. చూసారు ఎంత అద్భుత కార్యం. కాబట్టి మనము కూడా ఏం చేయాలి? ఒప్పుకోవాలి. యేసయ్యను అంగీకరించాలి. యేసయ్య గురించి మనం సాక్ష్యం పలకాలి. యేసయ్య గురించి మనం బోధ చేయాలి. అనేక ఆత్మలను మనం సంపాదించుకుంటాం. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు ఏం చేస్తాడు? దేవుడు బలము పొందుకుంటాడు, దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటాడు. ఒప్పుకున్నవాడు దేవుడి కొరకు నిలబడతాడు, దేవుడు సాక్షిగా బ్రతుకుతాడు. తన ప్రాణాల గురించి కూడా ఆలోచన చేయడు, తన ఇంటిని గురించి కూడా ఆలోచన చేయడు. కానీ దేవుడి గురించి ఆలోచన చేస్తాడంటే దేవుడి గురించి మాత్రమే ఆలోచన చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుడి బిడ్డలారా, మనం ఎన్నిసార్లు దేవుడు మరి సంఘములో మనతో మాట్లాడుతున్న ప్రతిసారి కూడా మనల్ని ఒప్పింపచేస్తాడు. అవునా కాదు? ఒప్పింపచేస్తాం ప్రతిసారి దేవుడి సభ కన్నీరు కాస్తున్నాం, కానీ ఒప్పుకుంటున్నాం. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాము చెప్పండి? మళ్ళీ ఏం చేస్తున్నాము? మళ్ళా యథా ప్రకారంగానే మనము అలా అయిపోతున్నాము. కానీ ఒప్పుకున్నవాడు మరి మళ్ళా పాత స్థితికి పోకూడదు, పూర్వపు స్థితికి వెళ్ళిపోకూడదు. ఒప్పుకున్నవాడి జీవితము, ఒప్పుకున్నవాడి హృదయం ఎలా ఉండాలంటే నూతనంగా ఉండాలి, క్రొత్తదిగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు క్రొత్త ద్రాక్షారసం దేంట్లో పోస్తే నిలబడుతుంది? పాత తిత్తులోనా కొత్త తిత్తులోనా? చెప్పండి, ఏ తిత్తులో పోస్తే నిలబడుతుంది? ఇప్పుడు మీరు ఏదైనా ఒక చీర చెరిగింది, ఏదైనా ఒక బట్టకు మాస్క్ వేయాలనుకున్నారు, దానికి కొత్తది తీసుకొచ్చి అతికిస్తే అది కొంతకాలం నిలబడుతుందా? పాతదానికి పాతది వేస్తే కొంతకాలం నిలబడుతుందా? ఏం వేస్తే నిలబడుతుంది చెప్పండి? పాతదానికి ఏం వేయాలి? ఇక్కడ డిఫరెంట్ ఉంది, గ్రహించి చెప్పండి. కొత్తది అయితే నిలబడదు, కొత్త గట్టిగా ఉంటే పాత చిరుగుతుంది, అక్కడ అతికేసినా నిలబడదు. కన్ఫ్యూజ్ అవుతుంది, అందుకే నేను చెప్పాను. ఇప్పుడు ద్రాక్షారసం, క్రొత్త ద్రాక్షారసం దేంట్లో వేయాలి? క్రొత్త దాంట్లోనే వేయాలి. పాత దాంట్లో వేస్తే ఏం వస్తుంది? అది చీకిపోయి ఉంటుంది. కాబట్టి దానికి పవర్ ఎక్కువ ఉంటుంది. దేనికి? కొత్త ద్రాక్షారసానికి పవర్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఆ శక్తి నిలబడాలంటే, తట్టుకోవాలంటే ఇప్పుడు నీ హృదయం ఎలా ఉండాలి చెప్పండి? నూతనంగా ఉండాలి, క్రొత్తదిగా ఉండాలి. మార్పు చెందినది ఎలా ఉండాలి? క్రొత్తదిగా ఉండాలి, బలంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు మీ హృదయంలో ఏ రోజుకు ఆ రోజే ఏ మెసేజ్ ద్వారా నూతనంగా పోస్తా ఉన్నాడు. పోస్తున్నప్పుడు ఆ పాత హృదయం పట్టుకుని వచ్చి ఇదే ఉంది ప్రభు నా దగ్గర అని నేను కూర్చున్నాం అనుకోండి, అది కాస్త బయటికి లీక్ అయిపోయింది, పోతుంది. హృదయంలో నిలబడదు, ఆ మాటల హృదయంలో నిలబడకపోతే నీ జీవితం ఏం మారుతుంది? నీ క్రియలే మారుతాయి, నీ పరిస్థితులే మారుతాయి. కాబట్టి మార్పు లేని జీవితం. ద్రాక్షారసం పోస్తున్నాడు, కొత్త వాక్యం దేవుడు చెప్తున్నాడు, కొత్త మాటలు మాట్లాడుతున్నాడు, అభిషేకంతో కూడిన మాట్లాడుతున్నాడు, కానీ ప్రయోజనము ఉండడం లేదు. కారణం ఏంటిదంటే మన హృదయాలు మార్పు చెందడం లేదు, నూతనంగా చేపట్టడం లేదు. కనుక దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం అనగా నీ హృదయము నూతనం చేయబడడం నీ హృదయంలో దేవుని యొక్క మాటలు బలంగా నిలుస్తాయి. అలా బలంగా నిలబడమే దేవుని ఎడల భయభక్తులు
కలిగి నివసించుట, జీవించుట. ఆమేన్, హల్లెలూయా. అటువంటి వారిని దేవుని వాక్యము బలంగా ఉంటుంది, బలమైన కార్యాలు జరుగుతాయి. వారు దేవుని కొరకు ఎంత గట్టిగా అయినా సరే నిలబడతారు, ఎంతైనా మార్చుకుంటారు, ఎంతైనా సహిస్తారు, ఎంతైనా సహిస్తారు. హృదయం బలంగా లేకపోతే, హృదయం బలంగా లేకపోతే ఎంత వాక్యము నీకు ప్రకటించినా కానీ బోధించినా కానీ దేవుని బిడ్డలారా అది నిలబడదన్నమాట. ఈ మధ్యన కరోనాతో చచ్చిపోయిన పేషెంట్లు కూడా ట్రీట్మెంట్లు చేసేస్తున్నారు. చచ్చిపోయిన పేషెంట్లు కూడా ట్రీట్మెంట్లు చేసేస్తున్నారు. లక్షలు సంపాదించేస్తున్నారు డాక్టర్. ఈ కరోనా వ్యాధి ఎలా ఉన్నా కానీ ఆ డబ్బు తట్టుకోలేక ముందే చచ్చిపోతున్నారు. బతకాల్సిన కూడా బతకుండా చచ్చిపోతున్నాడు. కనుక దానికి భయపడకండి, ధైర్యంగా ఉండండి. హాస్పిటల్కు వెళ్ళే పరిస్థితి మనం తెచ్చుకోకండి. ఈరోజు మీ అందరికి చెక్ చేస్తే అందరికీ ఉంటుంది, కానీ దేవుని సన్నిధిలో మనకు లేదు. కాపాడుతున్నాడు దేవుడు, ధైర్యంతో కాపాడుతున్నాడు, ఆయన బలం ఇచ్చి కాపాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఉంటారు కానీ అందరూ సరే గుడ్లో వేసారా? టెస్ట్ చేస్తున్నా. ఏదైనా జరగనివ్వండి, ధైర్యంగా ఉండండి. ఆ కరోనా పురుగు కంటే మన దేవుడు చాలా బలమైన వాడు. దేవుడు దాన్ని అనుమతించాడు, బలహీనుల కొరకు అనుమతించాడు. బలహీనులు అందరూ లేచిపోతారు, నిలబడేవాడే బలవంతుడు. ఆమేన్, హల్లెలూయా. శారీరకంగా ఆత్మీయంగా బలంగా నిలబడాలి, ధైర్యంగా ఉండాలి. అటువంటి వారే గెలవగలుగుతారు. హల్లెలూయా. కాబట్టి ఒక మాటతో ఈరోజు మనం ముగించుకుందాం. మనము ఏం చేయాలట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు ఏం చేయాలి? ఏమన్నారమ్మా? ఒప్పుకోవాలి. దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటే నీ హృదయము నూతనముగా చేయబడుతుంది. చేయబడుతుందంటే నీ హృదయము బాగుపడింది అన్నమాట. నీ హృదయానికి స్వస్థత కలిగిందన్నమాట. అర్థమవుతుందా? నీ హృదయము నూతనం చేయబడిందంటే అర్థం ఏంటి? నీ హృదయము బాగుపడింది, క్రొత్తదిగా చేయబడింది. నీలో ఉన్న నీ హృదయంలో ఉన్న బలహీనతలన్నీ తొలగిపోయాయి. అప్పుడు దేవుని యొక్క వాక్యము తట్టుకోగలుగుతుంది, నిలబడగలుగుతుంది, సహించగలుగుతుంది. పేతురు హృదయము కూడా బలంగా చేయబడగలిగింది. ఎప్పుడైతే బలంగా చేయబడగలిగిందో మనుషులకు భయపడలేదు, సమాజానికి భయపడలేదు, లోకానికి భయపడలేదు, ధైర్యంతో నింపబడ్డాడు. అని అంటే నూతన హృదయంతో నిలబడ్డాడు అన్నమాట. ధైర్యంతో బోధించగలిగాడు అని అంటే దేవుడు సమాజంలో ఆయన నూతనమైన అభిషేకంతో తెగించి నిలబడగలిగాడు అన్నమాట. వాడు ఎవరికి కూడా, ఏ అధికారికి, ఎటువంటి మనుషులకు, దేనికి కూడా, ఏ సమాజానికి కూడా, ఏ లోకానికి కూడా అటువంటి వారు భయపడరు. ధైర్యంగా నిలబడతారు. అలా ధైర్యంగా నిలబడగలిగిన వాడే తను కాపాడుకుంటాడు. అనేకులను కాపాడడానికి కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండి ఒప్పుకున్నటువంటి మరి దేవుని యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో అవే కాపాడుతుంటాయి, అవే నడిపిస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఈ రోజున ఈ మాటను బట్టి మీరు తీర్మానం తీసుకోండి. ఏమనంటే పేతురులాగా ఏదో ఒక సందర్భాన్ని బట్టి భయపడి అబద్ధం చెప్పినా, తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా, ప్రస్తుతం అనే దానిని మరి దాటుకోవడానికి ప్రయత్నం చేసి ఉండవచ్చు మీరు. కానీ ఈరోజు ఈ మాటలు విన్న తర్వాత ఇంకా ప్రయత్నాలు మానుకొని పేతురు మారు మనసు పొంది మరి ప్రభు అప్పగించినటువంటి గొర్రెలను కాపాడుతానని, ప్రేమిస్తానని, మేపుతానని, ఏ విధంగా అయితే దేవుడు అడిగిన ప్రతి మాటకు ఒప్పుకొని, ఏ విధంగా అయితే ఆయన మరి బోధించగలిగాడు, సాక్షి చెప్పగలిగాడో మనము కూడా అలాగే సాక్షులుగాను బోధకులుగాను ఉండాలనేదే పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించినటువంటి మాట. ఈ మాట మీ ఎందుకు వచ్చింది? అది నీ హృదయంలో నింపుకున్నావా, లేక మరి గట్టిగా విడిచిపెట్టావా?
అది దేవుడు నీకు ఇచ్చినటువంటి ఫలము. నూతనంగా చేయబడాలి, క్రొత్తదిగా చేయబడాలి, మార్పు చెందినదిగా చేయబడాలి. అలా చేయబడితే దేవుడు మరి ఏమన్నాడు అంటే, మనుషుల ఎదుట ఎవరైతే ఒప్పుకుంటారో వారు నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటాను అని అన్నాడు. అంటే మనుషుల ఎదుట మరి నువ్వు ఒప్పుకుంటూ ఉండడానికి ఎవరు చూస్తున్నారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని ఎదుట మనం ఒప్పుకోవాలి. అప్పుడు యేసయ్య తండ్రి ఎదుట మన గురించి ఒప్పుకుంటాడు. కనుక మనము ఈ మాటలను ఈరోజు ఒప్పుకున్న రీతిగా వాటిని మనం స్థిరపరచుకుందాము. దేవుడి బలముతో మనం ముందు కొనసాగుదాం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. తీర్మానం తీసుకుందాం, ఒప్పుకుందాం. దేవుని ఎడల